సార్ ఆయనకి కొంచెం దాతృత్వ హృదయం ఎక్కువ సార్. అందులోకి మనుషులంటే అభిమానము. వాళ్ళ కోసం ఆయన ఏమన్నా చేయడానికైనా కోట్ల ఆస్తిని వదులుకొని వచ్చాడు ఆయన. ఖచ్చితంగా నమ్మకం ఉందండి పవన్ కళ్యాణ్ గారి మీద. మన డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని నాకు నమ్మకం ఉందండి. అందుకే వచ్చానండి దూరం నుంచి. మీ పేరేంటి? రాజేంద్ర ప్రసాద్ అండి, తాడి రాజేంద్ర ప్రసాద్. ప్రజెంట్ ఏంటండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను సామర్లకోట నుంచి వచ్చాను సార్. ఓకే, ప్రజెంట్ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం వచ్చింది కదా. ఏదో నాకేదో సాయం చేస్తారని నేను కొంచెం ఆశతో వచ్చాను సార్. ఓకే, అంటే ఏంటి ప్రాబ్లం ఏంటండి? నాకు బైక్ యాక్సిడెంట్ అయ్యి దగ్గర దగ్గర 6 years అవుతుందండి. ఓకే. నేను ఏపీఎస్పీఎఫ్ కానిస్టేబుల్ అండి. ఓకే. సెక్రటేరియట్లో చేశాను. చేసి యాక్సిడెంట్కి గురయ్యాను అనమాట. ఓకే. గురైన కాడి నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి ₹1 శాలరీ కానీ ఫర్దర్గా ఏమీ రాలేదు. లాస్ట్కి విఆర్ఎస్ ఇచ్చి అమౌంట్ కూడా లిమిటెడ్ పెట్టారు. శాలరీ ఫుల్ పెన్షన్ కూడా రావట్లేదండి. ఓకే. వాళ్ళు ఈ నెల నుంచి ప్రొవైడ్ చేశారు హాఫ్ పెన్షన్. 14,800 వస్తుంది. ఓకే. దానివల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు. ఓకే, సరిపోవట్లేదు. మీకంటూ ఏదైనా ఫ్యామిలీ రన్ అవ్వాలన్నా, అడ్జస్ట్మెంట్ అవ్వాలన్నా తక్కువ అనేది సరిపోవట్లేదు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఎంత అయితే ఇస్తారో నన్ను గుర్తించి ఇలా ఇస్తే బాగుండేది మీ అభిప్రాయం? అవును సార్, సేమ్ మీరు చెప్పినట్టే. నన్ను గుర్తించి ప్రభుత్వ ఎంప్లాయీకి ఫుల్ పెన్షన్ ఎంత ఉంటుందో అంతా మంజూరు చేస్తారని గతంలో 2-3 సార్లు కూడా ఆఫీస్కి వచ్చి నేను గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగారా ఈ స్పందన పెట్టారా? సార్ ఎక్కడ కలవడానికి అవ్వలేదు సార్. అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు దగ్గరలో లేరు అప్పుడు. అసలు ఎవరి దగ్గరికి రానిస్తారు సార్. ఏదైనా నడవలేని స్థితి. ఎవరినన్నా బాధలో ఉన్న వాళ్ళని చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. కానీ మిగతా వాళ్ళ దగ్గరికే రానివ్వలేదు ఎవరు. కనీసం వీళ్ళన్నా మాకు సహాయం చేస్తారని మేము పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో వస్తున్నాం సార్. ఓకే, ఈ ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ గతంలో గవర్నమెంట్ చేసిన సేవలు గుర్తించి మీ ఇలాంటి వాళ్ళని గుర్తించి ఏదైనా చేస్తారని నమ్మకంతో ఇక్కడికి వచ్చినారు. అవును సార్, మెయిన్ పవన్ కళ్యాణ్ గారి ఉన్న నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాము సార్. నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ మీద, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఎందుకంత? సార్ ఆయనకి కొంచెం దాతృత్వ హృదయం ఎక్కువ సార్. అందులోకి మనుషులంటే అభిమానము. వాళ్ళ కోసం ఆయన ఏమన్నా చేయడానికైనా కోట్ల ఆస్తిని వదులుకొని వచ్చాడు ఆయన. అలాంటి ఆయన మీద నమ్మకం పెట్టుకోకపోతే ఇంకెలాంటి వారి మీద నమ్మకం పెట్టుకోమంటారు సార్. ఓకే. ఆ ఒక్క నమ్మకంతో మేము ఏదో ఆయన సహాయం చేస్తారని అడుగుతున్నాం సార్. అందులోకి నాకు ట్రీట్మెంట్కి కొంచెం ఏదైనా ఆర్థిక సహాయం ఏమైనా చేస్తారేమో అనేసి సార్ని ఒకసారి కలిసి నా ప్రాబ్లం చెప్తారనేసి నేను సార్ దగ్గరికి వచ్చాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే మీ పేరేంటండి? నా పేరు గెమ్మేల్ రామదాస్ అండి. ప్రజెంట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. గత 5 సంవత్సరాలు చూశారు కదా గత ప్రభుత్వం, అప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుందండి. ఎందుకంటారు ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటారు, ఎందుకంత బాగుంది? ఏంటంటే ఇప్పుడు మరి అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు ఇప్పుడు మొదలెడుతున్నారు కదండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇస్తున్నారు, అవన్నీ కూడా మొదలెట్టడం అనేది చాలా బాగుంది. ఇంకోటి నేను వచ్చిన పని ఏంటంటే నేను భాష ఉపాధ్యాయునండి. అయితే మాకు 10 నెలలకు జీతాలు లేవు. దాని గురించి సార్ కోసం తెలియజేద్దామని చెప్పేసి వచ్చాను. నేను వచ్చింది అరకు నుంచి వచ్చానండి. అవునండి. అదేవిధంగా ఇప్పుడు అంటే దీనివల్ల ఇంత దూరం ఎవరు చెప్పారు, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళమని ఎవరు చెప్పారు, ఇక్కడ జనమని కార్యక్రమాలు పెడుతున్నారని చెప్పి మీకు ఎవరు చెప్పారు? అయితే సార్ మాకు మన పిఓ గారికి తర్వాత కలెక్టర్ గారికి నా సమస్య అనేది తెలియజేశానండి. వాళ్ళు ఎవరు స్పందించలేదండి. చాలాసార్లు తెలియజేసినప్పటికీ ఎవరు స్పందించలేదు. అలా అని చెప్పేసి నేను నా కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నాం ఆర్థికంగా. ఇంకోటి జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఒకసారి సార్కి తెలియజేద్దామని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చారండి. మన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మంచిగా మీ ఇలాంటి వాళ్ళని గుర్తించి హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, నమ్మకం ఉందా? ఖచ్చితంగా నమ్మకం ఉందండి పవన్ కళ్యాణ్ గారి మీద. మన డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని నాకు నమ్మకం ఉందండి. అందుకే వచ్చానండి దూరం నుంచి. అంటే మీకు అరకు ప్రాంతం అంటున్నారు కదా మీరు? అవునండి, అరకు లాస్ట్ టైం వచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు అటుపక్క రోడ్లు గిరిజన ప్రాంతం. మా పల్లెటూరులో అండి, అరకు నుంచి ఇంకా లోపల వెళ్ళాలి. అంటే గిరిజన ప్రాంతం సరౌండింగ్లో ఇదివరకు రోడ్లు ఎలా ఉండే, ఇప్పుడు రోడ్లు వేసారు అంటున్నారు కదా, చూసారా? చాలా చోట్ల వేసారండి. ఇంకా కొన్ని వేయాలండి, ఇంకా కొన్ని వేయాల్సి ఉన్నాయి, కానీ చాలా వరకు వేసారండి. ఓకేనండి. మీకైతే మీరేం చెప్తారండి దీని మీద, మీ అభిప్రాయం ఏంటి? అంటే మీకంటూ న్యాయం చేస్తారని చెప్పి ఇక్కడికి వచ్చారు కదా, చేస్తారని నమ్మకం అనేది ఉందా లేదా? మరి నాకు జీతాలు అనేవి 10 నెలలకు రావట్లేదండి. ఖచ్చితంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారని నమ్మకంతో వచ్చానండి నేను. ఎందుకంత నమ్ముతున్నారు?
ఆయన చేసే పనితీరు అనేది చాలా బాగుందండి. అందుకే నేను సార్ని బలంగా నమ్ముతున్నానండి నేను. గత 5 సంవత్సరాల్లో ఎవరైనా అలా డిప్యూటీ సీఎం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ప్రజలతో ఉండడం కానీ ఏమైనా చూసారా అండి? ఇంతకుముందు చేసిన వాళ్ళకంటే సారు చాలా బాగా చేస్తున్నారండి. అది మా అదే నమ్మకం అండి. అవును. మీరు అంటే విధంగా మీకంటూ కావాల్సిన సంక్షేమ పథకాలు కానీ ఇప్పుడు రీసెంట్గా అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ సమావేశాలు కానీ ఇవన్నీ మీకంటూ మీ ఏరియా వరకు అందుతాయి అంటారా? అంటే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా ప్రజలందరినీ ఆదుకోవాలి చేయాలని చెప్పి. అవునండి, ఖచ్చితంగా అందుతాయని చెప్పేసి నమ్ముతున్నామండి. ఎందుకంటే ఇప్పుడు మరి మే నెల నుంచి తల్లికి వందనం అని చెప్పేసి అన్నారు, రైతు భరోసా అని చెప్పేసి అన్నారు. మరి గవర్నమెంట్ వచ్చేసి వచ్చిన కొత్తలోనే అన్నీ ఇవ్వలేదు కాబట్టి మరి కనీసం గవర్నమెంట్కి కొన్ని అదే 9-10 నెలలైనా టైం ఇవ్వాలండి. టైం ఇచ్చిన తర్వాత వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి మాకు చేస్తారని మాకు ఖచ్చితంగా నమ్మకం ఉందండి. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? మాకైతే టీడీపీ జనసేన ఇది బాగుందండి. అర్జీ తీసుకొచ్చారు. ఆ అర్జీ తీసుకొచ్చామండి. నేను రాత్రి 5 గంటలకి ట్రైన్ ఎక్కేసి వచ్చానండి. నేను రాత్రి ప్రయాణం చేసి ఉదయం ఇక్కడికి వచ్చానండి, జనసేన కార్యాలయానికి వచ్చాను నేను.